అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 7వ భాగం. రచయిత మనస్మిత గారు. శివరాం నవ్వుకుంటూ ఎవరెవరు వస్తున్నారో మీ నేమ్స్ టీమ్ లీడర్కి ఇవ్వండి. టీమ్ లీడర్ నాకు ఇస్తాడు. ఆ పని లంచ్ టైంకి చేయండి, ఓకేనా? ఇప్పుడు వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని శివరాం చెప్పాడు. ఓకే సార్ అని అందరూ వెళ్లారు. శివరాం, అర్జున్ బయటకు వచ్చారు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నీ దగ్గర ఉంటుంది కదా అని శివరాం అన్నాడు. అదేం లేదు సార్, నాకు ఆ ప్లేస్ తెలుసు, చెప్పాను అంతే అని తన సీట్కి వెళ్ళాడు. శివరాం చాందిని రూమ్కి వెళ్ళాడు. మేడం మేడం ట్రెజర్ ఐలాండ్కి అందరూ ఒప్పుకున్నారు మేడం, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పాడు. గుడ్, రేపే వెళ్దాం. అందరికీ ఓకేనా? అడిగి ఏర్పాట్లు చూడండి అన్ని అని చెప్పింది. మేడం మీరు కూడా వస్తున్నారని అడిగాడు. ఏంటి అంకుల్, నేను రావద్దా అని అడిగింది. అయ్యో అలా కాదమ్మా, ఎప్పటికీ బయటికి రావు కదా, అందుకే అనుమానంతో అడిగాను అంతే అని అన్నాడు. నేను అర్జున్ కార్లో వస్తాం, మీరు కూడా మాతో కార్లో రండి, అందరికీ బస్సు ఏర్పాటు చేయండి అని చెప్పింది. లేదు మేడం, నేను వాళ్ళతో కలిసి బస్సులోనే వచ్చేస్తాను, ఆ ఏర్పాట్లేవో నేను చూస్తాను అని చెప్పి శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాందిని తన పనిలో తాను పడిపోయింది. అర్జున్ హెల్ప్తో శివరాం అన్నీ కూడా ప్లాన్ చేశాడు. లంచ్ టైం అయ్యింది. నేను వెళ్ళి మేడంకి లంచ్ పెట్టి వస్తానంటూ అర్జున్ అన్నాడు. చాందిని రూమ్లోకి వెళ్ళి మేడం లంచ్ చేయండి అని అన్నీ సర్దాడు. లంచ్ అనగానే మార్నింగ్ అర్జున్ అన్న మాటలు తనకు బ్రేక్ఫాస్ట్ పెట్టిందని గుర్తొచ్చాయి. నువ్వు కూడా రా, కలిసి చేద్దామని అంది. ఇద్దరు కూర్చొని తింటున్నారు. ఔటింగ్ ప్లాన్ ఎంతవరకు వచ్చింది? అన్నీ ఓకేనా అని అడిగింది. మేడం, అకామిడేషన్, బస్ అన్నీ రెడీ, అక్కడికి వెళ్ళాక అన్ని వాళ్ళే చూసుకుంటారని చెప్పాడు. ఓకే, అక్కడికి వెళ్ళాక ప్రోగ్రామ్స్ ఏంటి, ఎలా, ఏమైనా ప్లాన్ చేశారా అని అడిగింది. రేపు వెళ్ళగానే అందరూ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారు. 3 మెంబర్స్కి ఒక రూమ్ అలాట్ చేశాం. తర్వాత గేమ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఎవరిష్టం వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ మీటింగ్ పెట్టి బెస్ట్ ఎంప్లాయీస్కి అవార్డ్స్ ఇస్తాం. నెక్స్ట్ డే జంగిల్ ఉంది, అక్కడ ట్రెజర్ గేమ్ పెడతాం. తర్వాత ఈవినింగ్ పార్టీ, డాన్స్, సాంగ్స్, ఎవరిష్టం వాళ్ళు, ఎవరు చేయాలనుకుంటే వాళ్ళకి చేస్తారు. ఫుడ్, వైన్ కూడా అన్నీ ఉంటాయి. వైన్ అంటే ప్రాబ్లం ఏమో అని చాందిని డౌట్ఫుల్గా అడిగింది. అదే చెప్పబోతున్నా, మీరే అడిగారు. ఫుడ్ ఎంతైనా తినొచ్చు, బట్ వైన్ లిమిట్లో ఉంటుందని ఫస్ట్ చెప్తాము. టోటల్గా 2 days అవుటింగ్. నెక్స్ట్ డే ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. ఆ రోజు సండే కాబట్టి ఆఫీస్ ఉండదు. గుడ్, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం, ఇబ్బంది రాకుండా చూసుకోండి. మన ఇద్దరం కార్లో వెళ్తున్నాం, అందరూ బస్సులో వస్తారని చెప్పింది. ఓకే మేడం అని అన్నాడు. ఇద్దరు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఆ రోజు మొత్తం ఔటింగ్ ప్లాన్లో అర్జున్ బిజీ ఉన్నాడు. వర్క్లో చాందిని బిజీగా ఉంది. ఈవినింగ్ ఇద్దరు కలిసి మళ్ళీ కార్లో ఇంటికి వెళ్ళారు. లోపలికి వెళ్ళే వరకు సావిత్రి, రాజారాం మళ్ళీ చెస్ ఆడుతున్నారు. నానమ్మ అని వెళ్ళి చాందిని సావిత్రిని పట్టుకుంది. అర్జున్ సావిత్రి పక్కన కూర్చొని గేమ్ చూస్తున్నాడు. ఈసారి కూడా మీ నాన్నమ్మ ఓడిపోతుంది చందు అని రాజారాం అన్నాడు. పాపం నానమ్మ ఒక్కదాన్ని చేసి ఎప్పటికీ ఓడిస్తావని చందు అంది. అయితే నువ్వు వాడు ఎవరు గెలుస్తారో చూద్దామని రాజారాం అన్నాడు. ఓకే నానమ్మ, నువ్వు ఇట్రా అని రాజారాం ఎదురుగా కూర్చుంది చాందిని. అర్జున్, చాందిని పక్క పక్కన కూర్చున్నారు. గేమ్ స్టార్ట్ అయింది. పోటాపోటీగా ఇద్దరు ఆడుతున్నారు. ఒక్కొక్కరి కాయిన్ పోతోంది. చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నారు ఇద్దరు కూడా. లాస్ట్కి వచ్చింది గేమ్. రాజారాం చాందినికి చెక్ పెట్టాడు. చాందిని ఏం చేయాలో అని ఆలోచిస్తుంది. ఒక కాయిన్ జరపపోతే అది కాదు ఇది అని అంటూ రాజారాంకి అర్జున్ చెక్ పెట్టాడు. ఎటూ కదలేని పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంకా ఏం ఆలోచిస్తారు తాతయ్య, గేమ్ ఓవర్ అని చాందిని అంది. అయినా ఇది చీటింగ్, మీ గేమ్ అర్జున్ ఎలా ఆడతాడని అన్నాడు. ఇందులో చీటింగ్ ఏముంది, మేమిద్దరం భార్యాభర్తలం, సో ఆడొచ్చు, రైట్ నానమ్మా అని అడిగింది. అవును, అందులో తప్పేముంది, ఆటంతా నా మనవరాలే ఆడింది. చివరికి సాయం చేసే టైం వచ్చినప్పుడు నా మనవడు చేశాడు. భార్యకి సాయం చేయడంలో తప్పే ఉంది రాజా, అంటే నువ్వు నాకు అవసరమైతే సాయం చేయవా అని బెదిరించినట్టు అడిగింది. బుజ్జి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నావు, ఇది ఆట అని రాజారాం అన్నాడు. నానమ్మ, నువ్వు అడిగిన దానికి తాతయ్య మాత్రం ఆన్సర్ ఇవ్వలేదు, చూసుకో, మేము ఫ్రెష్ అయ్యేసి వస్తాం అని అంటూ చాందిని, అర్జున్ ఇద్దరు కలిసి పైకి వెళ్ళారు. నేను ఏమైనా నన్ను పట్టించుకోవన్న మాట అంతే కదా అని రాజా అంటూ రాజారాం వైపు కోపంగా సావిత్రి అంది. అది కాదు బుజ్జి అని రాజారాం నచ్చచెప్పడానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళిద్దరి గొడవ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. చాందిని, అర్జున్ ఇద్దరు కూడా ఫ్రెష్ అయ్యి కూర్చున్నారు. పాపం, ఎందుకు వాళ్ళిద్దరికి అలా గొడవ పెట్టావు అని అన్నాడు అర్జున్. లేకపోతే నేను చీటింగ్ చేశానని అంటాడా? అందుకే అన్నాను, అయినా నేను చేసిన చీటింగ్ ఎలా అవుతుంది చెప్పు
మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా, నువ్వు నాకు హెల్ప్ చేస్తే తప్పే ఉంది అని తన ఫ్లోలో తను మాట్లాడుతూ పోతూ ఉంది. అర్జున్ వింటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అవును, నువ్వు చేసిందే కరెక్ట్ అని అంటున్నాడు. అవును, మనం ఇంకా లగేజ్ సర్దుకోలేదు అని అర్జున్ అన్నాడు. అవును కదా అని లేచి బట్టలు బ్యాగ్లో పెడుతోంది. చాందిని బ్యాగ్లో పెడుతున్న బట్టల్ని చూసి, చందు నువ్వేమనుకోనంటే నేను ఒకటి చెప్పనా అని అన్నాడు. ఏంటి చెప్పు అని బట్టలు సర్దుతూ అంది చాందిని. ఔటింగ్ లో అవార్డ్స్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ డే పార్టీ అప్పుడు డ్రెస్సెస్ కంటే శారీ కట్టుకో బాగుంటుంది అని చెప్పి వెళ్ళాడు. చాందిని ఆలోచిస్తూ శారీస్ కూడా పెట్టుకుంది, ఒక స్విమ్మింగ్ సూట్ కూడా పెట్టుకుంది. ఇద్దరు భోజనానికి కిందకి వెళ్లారు. సావిత్రి ఇంకా అలిగే ఉంది. చాందిని రావడం చూసి, నువ్వే కదా మా ఇద్దరికి గొడవ పెట్టింది, నువ్వే సాల్వ్ చెయ్యి అని రాజారాం అన్నాడు. ఏం తాతయ్య నువ్వు నన్ను అడుగుతున్నావు అని, ఇన్ని సంవత్సరాలలో నానమ్మని ఎలా కూల్ చేయాలో కూడా నీకు తెలియదా, నువ్వు ఇంకా నేర్చుకోలేదా అని అంది చాందిని. సావిత్రి రాజారాంని కోపంగా చూసి వెళ్తోంది. నిన్ను అడిగాడు చూడు, నాది తప్పు, నాకు అసలు బుద్ధే లేదు అని రాజారాం అన్నాడు. అర్జున్ రాజారాం దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. మీకు ఇష్టమైతే చేయండి, ఖచ్చితంగా అమ్మమ్మ కోసం చేయండి, కోపం తగ్గుతుంది అని అన్నాడు. రాజారాం వెళ్ళాడు. ఏం చెప్పావు తాతయ్యకి అని చాందిని అడిగింది. అది సీక్రెట్, అందరికీ చెప్పకూడదు అని అన్నాడు తింటూ అర్జున్. కొంచెం సేపటి తర్వాత సావిత్రి రాజారాం నవ్వుకుంటూ వచ్చారు. ఏం చెప్పావు అంతలా, మా నానమ్మ కోపం అలా కరిగిపోయిందని మెల్లిగా అర్జున్ అడిగింది. చెప్పాక సీక్రెట్ అని అర్జున్ అన్నాడు. రాజారాం అర్జున్ చూశాడు. పర్లేదు, నా మనవరాలు కరెక్ట్ వాడిని పెళ్లి చేసుకుంది, అలాగే నువ్వు ఎవరు ఏంటనేది 2 రోజుల్లో తెలిసిపోతుందని అనుకున్నాడు. తాతయ్య వాళ్ళకి చెప్పావా ఔటింగ్ విషయం అని గుర్తు చేశాడు అర్జున్. అయ్యో చెప్పడం మర్చిపోయా, 2 డేస్ ఆఫీస్ వాళ్ళతో కలిసి మేమిద్దరం ఔటింగ్కి వెళ్తున్నాం, మీ ఇద్దరు జాగ్రత్త, టైంకి తినండి, టాబ్లెట్స్ వేసుకోండి. జానకమ్మ ఈసారి ఏదైనా జరిగితే మాత్రం నేను తనని అస్సలు ఊరుకోనని అంది. సడన్ గా ఈ ఔటింగ్ ప్లాన్ ఏంటి అని రాజారాం అన్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకెళ్ళలేదు కదా, వాళ్లకు రిలీఫ్ గా ఉంటుందని ప్లాన్ చేశామని చెప్పింది చాందిని. మరి అక్కడ అన్నీ ఉన్నాయమ్మా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగాడు సావిత్రి. చాందిని సావిత్రికి అన్ని డీటెయిల్స్ చెప్తుంది. రాజారాం అర్జున్నే చూస్తున్నాడు. రాజారాం చూస్తున్నాడని తెలిసి అర్జున్ తల కింద పెట్టి తింటున్నాడు. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళాడని సావిత్రి అంది. అలాగే నానమ్మ అని చాందిని చెప్పింది. తినేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. అర్జున్ బెడ్ పై కూర్చొని, మీ తాతయ్యకి నాపై ఇంకా డౌట్ పోలేదని చెప్పాడు. నాకే పోలేదు, మా తాతయ్యకి ఎలా పోతుందని చాందిని చెప్పింది. అర్జున్ చాందిని ఒక చూపు చూశాడు. అలా చూడకు, నీ మాటలకు నీ అలవాట్లకు నువ్వు చెప్పిన బ్యాక్గ్రౌండ్కి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఎవరు నువ్వు అర్జున్ అని సీనియర్స్గా అడిగింది. చాందిని గారి కాంట్రాక్ట్ భర్తని. అప్పుడే మర్చిపోయారా మేడం? అమ్మో, ఆ జీతం ఇస్తారా ఇవ్వరా, అయినా కాంట్రాక్ట్ ఉందిలేండి, మీరెటు తప్పించుకోలేరు అని అన్నాడు అర్జున్. చాందిని ఏం మాట్లాడకుండా అర్జున్నే చూస్తుంది. ఏంటి సైలెంట్ అయ్యారు అని అన్నాడు. మెల్లగా అర్జున్ దగ్గరికి వచ్చింది. మొహాన్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళల్లోకే చూస్తూ, నువ్వు ఇలా మాట్లాడితే నా అనుమానం పోతుంది అని అనుకోకు, ఏదో ఒకరోజు నువ్వు ఎవరో నేను తెలుసుకుంటాను, అప్పుడు చెప్తాను నీ సంగతి, గుడ్ నైట్ అని అంటూ అటువైపు తిరిగి పడుకుంది. ఇప్పటి వరకు ఆపిన ఊపిరి ఇప్పుడు పీల్చుకున్నాడు అర్జున్. అప్పుడే తన మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. అంతా ఓకేనా సార్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్, ఎవరికి అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారు అనుకుంటున్నాను, ఇక్కడ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు సార్, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు అని ఉంది. థ్యాంక్స్, అంత లేదు, ఇక్కడ రోజు అనుమానాలతో నన్ను చంపేస్తున్నారు, ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అంతే. ఇక్కడ రాజారాం గారు నాపై చాలా డౌట్గా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండు, ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా చూసుకో, అక్కడ అంతా ఓకేనా అని అర్జున్ రిప్లై ఇచ్చాడు. అంతా ఓకే సార్, మీరు ఎప్పుడు వస్తారు ఇక్కడికి అని మేడం మిమ్మల్ని అడుగుతున్నారని చెప్పాడు. ఏదో ఒకటి చెప్పు, అట్ ఎనీ కాస్ట్ నేను ఇక్కడ ఉన్న విషయం ఎవరికి మాత్రం తెలియకూడదు, ఇంకా ఎక్కువసేపు మెసేజ్ చేస్తే డౌట్ వస్తుంది, ఏదైనా అర్జెంట్ ఉంటేనే చెయ్యి, బాయ్ అని పెట్టేసి చాట్ అంతా క్లియర్ చేశాడు. చాందిని బ్యాక్ సైడ్ చూస్తూ ఎప్పుడు నిన్ను హక్ చేసుకుంటానో ఏమో అని పడుకున్నాడు. ఉదయం అవగానే వెంటనే ఇద్దరూ లేచి తొందరగా రెడీ అయ్యారు. రాజారాంకి సావిత్రికి చెప్పి స్టార్ట్ అయ్యారు. కార్ ఎక్కుతుండగా, మేడం మీరేమనుకోనంటే నేను డ్రైవ్ చేస్తానని అర్జున్ అన్నాడు. కార్ కీస్ అర్జున్కి ఇస్తే అర్జున్ క్రాచ్ పట్టుకున్నాడు. ఇద్దరు ప్లేసెస్ మారారు. అర్జున్ కార్ స్టార్ట్ చేశాడు. శివరాంకి ఫోన్ చేసి వాళ్ళు స్టార్ట్ అయ్యారా అని కనుక్కుంది.
ఇద్దరు సైలెంట్ గా వెళ్తున్నారు. బోర్ కొడుతోందని చాందిని ఎఫ్ఎం పెట్టింది. అందులో లవ్ గురించే ప్రోగ్రామ్ వస్తుంది. ఫస్ట్ లవ్ ఈజ్ అన్ఫర్గెటబుల్ లవ్ అంటారు కదా, అలా మీకు ఉన్న ఫస్ట్ లవ్ గురించి మాకు కాల్ చేసి చెప్పండి అని అందులో ఉన్న యాంకర్ చెప్తున్నాడు. మేడం, మీరు ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదా అని అర్జున్ అడిగాడు. లేదు. నువ్వు చేశావా అని అడిగింది చాందిని. చేశాను కానీ చెప్పలేదు అని అన్నాడు. ఏ, ఎందుకు చెప్పలేదు అని అడిగింది చాందిని. ఆ ఛాన్స్ ఇప్పటి వరకు నాకు రాలేదు, అందుకే అని అన్నాడు. ఇంకా ఆ అమ్మాయి నీతో టచ్లో ఉందా అని అడిగింది. హా, ఉందని చాందినిని ఓరగా చూస్తూ చెప్పాడు. మీరు ఇప్పటి వరకు ఎందుకు ఎవరిని లవ్ చేయలేదని అడిగాడు. నాకు అసలు ఆలోచన వచ్చే టైం కూడా లేదు. నేను పుట్టిన కొన్ని రోజుల తర్వాత మామ్ డాడ్ ఇద్దరు యాక్సిడెంట్లో పోయారు. తర్వాత నాన్నమ్మ తాతయ్యని అంతా చూసుకున్నారు. ఫస్ట్ నుంచి రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. సో ఆ ఆలోచన రాలేదని చెప్పింది. నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎలా ఉంటుంది, ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదని అడిగింది. చాలా అందంగా ఉంటుంది, అంతకంటే అందమైన మనసు తనది. చెప్పాలంటే భయం ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అని, అందుకే ఇప్పటి వరకు చెప్పే ధైర్యం చేయలేదు. కానీ తనని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. షీఈ్ మై స్వీటెస్ట్ థింగ్ ఇన్ డార్క్నెస్ నైట్ అని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలని తన కలల్లోకి చూస్తూ తనని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలని, తన హార్ట్ బీట్ నా కోసమే కొట్టుకోవాలని, నా హార్ట్ తనని ఎంతగా కోరుకుంటుందో చెప్పాలని, అబ్బో చాలా ఆశలే ఉన్నాయి. కానీ అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయో తెలియదు అని అన్నాడు. మరి నీకు మ్యారేజ్ అయిందని తెలిస్తే ఆ అమ్మాయి ఊరుకుంటుందా అని అడిగింది. మనది కాంట్రాక్ట్ మ్యారేజే కదా మేడం, ఏం ప్రాబ్లం ఉండదు. తను చాలా మంచిది, నచ్చ చెప్తే తప్పకుండా ఒప్పుకుంటుందిలేండి అని చాందిని వైపే చూస్తూ చెప్తున్నాడు అర్జున్. ఏం మాట్లాడకుండా చాందిని సైలెంట్ అయిపోయింది. ఆ ఎఫ్ఎం ఆన్ చేసి అటు తిరిగింది. అర్జున్ ఎవరిని లవ్ చేస్తే నాకేంటి, నేనెందుకు అప్సెట్ అవ్వాలి? 1 year తర్వాత ఎలా అయినా విడిపోయే వాళ్ళమే కదా. తను ఎవరిని ప్రేమిస్తే నాకేంటి, పెళ్లి చేసుకుంటే నాకేంటని కళ్ళు మూసుకుంది. కానీ నిద్ర రావట్లేదు. అర్జున్ మాటిమాటికి చాందినినే చూస్తున్నాడు. ఈ పిల్ల ఏం ఆలోచిస్తోంది? నా లవర్ గురించా? అదేదో నన్నే అడగొచ్చు కదా. దీనికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో నా బాధ అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు. అర్జున్ కారాపి మేడం అని పిలిచాడు. చాందిని లేచింది. మేడం వచ్చాను దిగండి అని చెప్పాడు. సీట్ బెల్ట్ తీసి అర్జున్ చాందిని ఇద్దరు దిగారు. అప్పటి వరకు అందరూ వచ్చేశారు. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పారు. గుడ్ మార్నింగ్ అని చెప్పింది. అక్కడికి మేనేజర్ వచ్చి చాందినికి వెల్కమ్ చెప్పాడు. ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి మేనేజర్కి చెప్పి అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి రండి అని ఎంప్లాయీస్ అందరికీ చెప్పింది. ఓకే మేడం అని అంటూ అందరూ కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంప్లాయీస్ అందరి రూమ్లు కింద ఫ్లోర్లో ఉన్నాయి. శివరాం, చాందిని, అర్జున్ రూమ్స్ మాత్రమే వీళ్ళ ముగ్గురివి పై ఫ్లోర్లో ఉన్నాయి రూమ్స్. ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యారు. చాందిని బెడ్పై పడుకొని అర్జున్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంది. ఎంత ఆలోచించొద్దని అనుకున్నా నా మైండ్ ఎందుకు పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తోంది. అర్జున్ నాకేం కాడు, జస్ట్ కాంట్రాక్ట్ ఉన్నంత వరకే నా భర్త, అంతే అని ఆలోచిస్తోంది. డోర్ సౌండ్ అయింది. అర్జున్ అనుకుని లేచి డోర్ తీసింది. ఎదురుగా శివరాం ఉన్నాడు. మేడం బ్రేక్ఫాస్ట్కి రండి అని అన్నాడు. అర్జున్ ఎక్కడా అని అడిగింది. అర్జున్ కిందకి వెళ్ళాడు మేడం అని చెప్పాడు. నాకు చెప్పకుండా వెళ్తాడా అని మనసులో అనుకుని సరే పదండి వస్తున్నా అని రూమ్ లాక్ చేసి వెళ్ళింది. కిందకి వెళ్ళేసరికి అర్జున్ అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. అవును సార్, మేడం అంటే మీకు భయం లేదా అని ఎవరో అడిగారు. భయం ఎందుకు, మేడంని చూడడానికి అలా కనిపిస్తుంది కానీ తను చాలా ఈజీ గోయింగ్ పర్సన్ అని చెప్పాడు అర్జున్. అవునా, ఇన్ని ఇయర్స్ నుండి మేమెప్పుడు ఈ విషయాన్ని నోటీసే చేయలేదు సార్ అని అంటూ ఇంకొకరు అన్నారు. మీరు మేడంకి దగ్గరగా లేరు కాబట్టి తనని గుర్తించలేదు. నేను తన పిఏని కాబట్టి నాకు అర్థమయ్యింది. అయినా ప్రతిసారి సార్ సార్ అని అనకండి, అర్జున్ అని పిలవండి. నేను కూడా మీలాగే ఎంప్లాయీనే కదా అని చెప్పాడు. ఓకే అర్జున్ అని అందరూ ఒకేసారి వచ్చారు. చాందిని రావడం చూసి అందరూ కూడా సైలెంట్ అయ్యారు. నేనుంటే మీకేమైనా ఇబ్బందా చెప్పండి, నేను లోపలికి వెళ్ళుంటానని చాందిని అంది. అయ్యో అదేం లేదు మేడం, కూర్చోండి చైర్ వేశారు. ఏంటి అర్జున్ ఏదో చెప్తున్నాడు, నేనెంత రాక్షసో చెప్తున్నాడా అని అడిగింది. అయ్యో అదేం లేదు మేడం, మీరు చాలా ఈజీ గోయింగ్ పర్సన్ అని చెప్తున్నాడు అంతే అని చెప్పారు. అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారా అని అడిగింది. ఎస్ మేడం అని అన్నారు. మరి లేట్ ఎందుకు, తినండి అని అనగానే అందరూ కూడా స్టార్ట్ చేశారు. అందరూ మాట్లాడుకుంటూ సరదాగా తింటున్నారు. చాందిని మాటిమాటికి అర్జున్ చూస్తోంది.
నిజంగా మీరు ఇంత బాగా మాట్లాడతారని మాకెవరికీ తెలియదు మేడం అని చెప్పారు. నాకే తెలియదు, ఈ మధ్య తెలిసింది అని చాందిని అర్జున్ని చూస్తూ చెప్పింది. శివరాం పక్కనున్న చాందినిని అర్జున్నే గమనిస్తూ ఉన్నాడు. ఈ రోజంతా మీ ఇష్టం, ఎవరికి ఇష్టం వచ్చిన గేమ్స్ వాళ్ళు ఆడండి, ఎంజాయ్ చేయండి. అక్కడ ఉన్న మేనేజర్ని పిలిచింది. గుడ్ మార్నింగ్ మేడం అని అంటూ మేనేజర్ అక్కడికి వచ్చి చెప్పాడు, గుడ్ మార్నింగ్, వీళ్ళందరూ కూడా మా ఎంప్లాయీస్, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేలా ఏదైనా చేసేలాగా అందరికీ కూడా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పి వెళ్ళాడు. అక్కడి నుంచి చాందిని బయటకు వెళ్ళింది. శివరాం కూడా వెళ్ళాడు. అంకుల్, ఎవరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి అని చెప్పింది. ఓకే చాందిని అని చెప్పాడు. నేచర్ చాలా బాగుంది కదా అంకుల్, అసలు ఎన్ని రోజులైందో ఇలా బయటకు వచ్చి అని అనిపిస్తోంది. ఎప్పటికీ వర్క్ అంటూ ఎప్పుడు వెకేషన్సే వెళ్ళలేదు కదా. చాందిని ఇలా రిలాక్స్ అవ్వడం నిజంగా చాలా మంచిది, చాలా మంచి డెసిషన్ తీసుకున్నామని అన్నాడు. ఈ ఐడియా నాది కాదు అంకుల్ అని చెప్తూ ఆగింది. ఏంటమ్మా అలా ఆగావు, ఏమైందని చాందిని ఎటువైపు చూస్తుందో అటువైపు చూశాడు. అక్కడ అర్జున్ అందరితో నవ్వుతూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొంతమంది మాట్లాడుకుంటున్నారు, కొంతమంది గేమ్స్ ఆడుతున్నారు, కొంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు. ఎవరి ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు. అర్జున్ చుట్టూ మాత్రం ఆడవాళ్ళు ఉన్నారు. చాందినికి మండుతోంది అదంతా చూస్తూ ఉంటే. చాంది ఏం చెప్పబోయిందో, ఎందుకలా ఆగిందో తెలిసినా కూడా, ఏంటి మేడం ఏదో చెప్తూ ఆగిపోయారు అని శివరాం అన్నాడు. ఏం లేదని చాందిని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. శివరాం అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. శివరాం వచ్చే చూసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావని శివరాం అడిగాడు. నేనేం చేశాను సార్, అందరితో మాట్లాడడం కూడా తప్పేనని అర్జున్ అన్నాడు. నేనేం మాట్లాడుతున్నాను మీకు బాగా అర్థమవుతోందని నాకు తెలుసు, నన్ను ఏం చేయమంటారు సార్ అని అన్నాడు. మేడం నీ ఒక్కడితోనే ఫ్రీగా మాట్లాడుతుంది, నువ్వు వచ్చి అందరు అమ్మాయిలతో ఇలా మాట్లాడుతూ ఉంటే పాపం తను బోర్గా ఫీల్ అవ్వదా, అసలే రాక రాక బయటకు వచ్చింది, అలాంటిది నువ్వు ఇలా చేస్తే బోర్ కొడితే ఇప్పుడే మళ్ళీ రిటర్న్ అవుతుంది. మేడంకి ఎంత ఇగో ఉంటుందో నాకు బాగా తెలుసు. సో అలా జరగదు, తన అందరితో ఇంట్రాక్ట్ అవ్వాలని నేను దూరంగా ఉన్నాను, అలా అయినా తన అందరితో మాట్లాడుతుందని అంతే అని అర్జున్ అన్నాడు. శివరాం అర్జున్నే చూస్తున్నాడు. అసలు నువ్వేంటో నాకు అర్థం కావు అని మాట్లాడుతూ ఉంటే ఎవరో రేయ్ ఒకసారి మేడంని చూడండిరా అని అనడం వినిపించి అర్జున్ శివరాం అటువైపు తిరిగి చూశారు. చాందిని స్విమ్మింగ్ షార్ట్లో చూడ్డానికి ఎవరికి కూడా రెండు కళ్ళు సరిపోవటం లేదు. శివరాం చూపు తిప్పుకున్నాడు. అర్జున్ మాత్రం చాందిని అలాగే చూస్తూ ఉన్నాడు. ఏంటి సార్, ఇంత ముందు అన్నారు కదా రిటర్న్ వెళ్ళిపోతుందని, బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని మనసులో అనుకున్నాడు అర్జున్. నేను వస్తానయ్యా, నాకు ఇక వేరే పనులున్నాయి అని అంటూ శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఇన్ని రోజుల నుండి అందాన్ని లోపల బాగా దాస్తోంది. అందరి చూపులు చాందిని వైపే ఉన్నాయి. అయినా ఇప్పుడు డ్రెస్ వేసుకురావడం అంత అవసరమా, అందరూ ఎలా చూస్తున్నారో చూడు అని అంటూ ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతున్నాడు అర్జున్. చాందిని నడుచుకుంటూ అర్జున్ ముందుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేస్తుంది. అసలు ఎవరి చూపు తిప్పుకోలేకపోతున్నారు. లేడీస్ అందరూ చాందిని దగ్గరికి వెళ్ళారు. మేడం యూ లుకింగ్ రియల్లీ గార్జియస్ మేడం అని అన్నారు. థ్యాంక్ యూ, యువర్ ఆల్సో లుకింగ్ ప్రెటీ, మీరందరూ యంగ్ గర్ల్స్ నాకంటే బాగున్నారని అంది. లేదు మేడం, ఓసారి అటు చూడండి, మీరు మా బాస్ కాబట్టి ఎవరూ దగ్గరికి వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు అంతే అని అంది. చాందిని అటు చూసే వరకు ఒక్క అర్జున్ తప్ప అందరూ చూపు తిప్పుకున్నారు. అర్జున్ మాత్రం అలాగే చూస్తున్నాడు. చాందిని ఒక నవ్వు నవ్వి మళ్ళీ స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది. మేడం ఇంత బాగా నవ్వుతుందని ఇప్పుడే తెలిసింది కదరా అని ఎవరో అన్నారు. ఆ నవ్వుకి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందేరా అని అంటూ ఇంకొకరు అన్నారు. ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ మేడంని ఎట్టి పుట్టుండాలి అని ఇంకొకరు అన్నారు. అమ్మో అమ్మో, చూసే డేంజర్, మనం ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అని అందరూ అక్కడి నుంచి మెల్లగా తప్పించుకున్నారు. అర్జున్ పైన షర్ట్ విప్పి పూల్లో దిగాడు. చాందిని దగ్గరికే వస్తున్నాడు. అబ్బా అర్జున్ కూడా భలే ఉన్నాడు కదా అని అందరూ అనుకుంటున్నారు. మెల్లగా చాందిని దగ్గరికి వచ్చాడు. ఏంటి అర్జున్ ఇలా వచ్చావు, అదిగో మీ ఫ్రెండ్స్ అందరూ అక్కడున్నారని అక్కడున్న గర్ల్స్ ని చూపెడుతూ వెళ్ళి మాట్లాడుకో అని చాందిని వెళ్ళింది. ది గ్రేట్ చాందిని కూడా జెలసీ ఫీల్ అవుతుందా, ఇప్పుడు ఒకవేళ అన్నా కూడా ఒప్పుకోదని మనసులోనే అనుకుంటూ నవ్వుకుంటూ చాందిని వెనక వెళ్ళాడు. ఏయ్ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా ట్రాక్ నడుస్తుందంటావా అని ఎవరో అన్నారు. ఏమో, ఎప్పుడూ లేని మేడం అవుటింగ్కి రావడం, అందరితో బాగా మాట్లాడడం, ఈ మార్పంతా అర్జున్ వల్లేనేమో అని ఇంకొకరు అన్నారు. వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు చాలా జెలసీగా ఉంది, చూడ్డానికి ఎంత బాగున్నారో అని ఇంకొకరు అన్నారు. మనకెందుకు లేవే, ఏం తెలియకుండా మాట్లాడితే గాసిప్స్, ఈ జాబ్ కూడా మనకు ఉండదు పదా అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చాందిని అర్జున్ మాత్రమే మిగిలారు. అర్జున్ రావడం చూసి ఏంటి సార్
మళ్ళీ ఇలా వస్తున్నారని అడిగింది. ఏంటి మేడం, ఈ పూల్ మీ ఒక్కరికేనా, ఎవరూ స్విమ్ చేయొద్దా అని అన్నాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ ప్రేమలో మెల్లగా పడుతున్న చాందిని ఆ మార్పుని తెలుసుకుంటుందా? అసలు అర్జున్ ఎవరు, ఎందుకు ఇక్కడ వచ్చాడో చాందిని కనిపెడుతుందా? మరి వీళ్ళిద్దరి మధ్య ఈ చిలిపి తగాదాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.